सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. మొన్నటి తరువాయి బాబా యొక్క అగాధ లీలలు ఎన్ని నివర్ణించను. ఒకసారి గ్రామంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాపర్డే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్న తల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలిచి ఆమె సాయంకాల సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటికి వెళుతూ బాబా వాడా సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు అనంటూ తమ కఫ్నీని నడుం వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడి గ్రుడ్లంత ప్రమాణంలో నలువైపులా 4 గడ్డలున్నాయి. చూడు
మీ కష్టాలను నేనిలా అనుభవించాలి అని చెప్పారు. దివ్యము అలౌకికము అయిన ఈ లీలను చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ నందూర్ బారు వదిలి పండరిపురం వెళ్ళడానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశాలి. అతని అనన్య సేవ ఫలించింది. భూవైకుంఠ ప్రాప్తి కలిగి అతడు అక్కడ మామలద్దారుడిగా నియమింపబడ్డాడు. నందూర్ బార్లో ఉత్తర్వు అందుకున్న వెంటనే వెళ్ళిపోవలసిండినది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడియే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివారంగా షిరిడీకి వెళ్లి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడీ వస్తున్నట్లుగా ఉత్తరం రాయలేదు, కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకుని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీమ్గాం ఊరి శివారుకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన చమత్కారాన్ని వినండి. బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పాషిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దాం అని బాబా అన్నారు. పూర్ణ త్రికాల జ్ఞాని అయిన సాయి నానా గ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకుని భజన సంబరంలో పడ్డారు. పండరిపుర్లా జాయాంచే జాయాంచే తిథెంచి మజలా రాహ్యాచే తిథెంచి మజలా రాహ్యాచే ఘరతే మాజా రాయాచే. పండరిపురానికి వెళ్ళాలి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అది మా ప్రభు గృహం. బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరినాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరిపురానికి వచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో విన్నవించుకున్నాడు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరిపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని చెందాడు. బాబా లీలను గని ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు వంచాడు. అలా నానా చందోర్కర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకుని పండరిపురానికి బయలుదేరాడు. ఇలాగే ఈ కథ చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల ఇప్పుడు భక్తుల దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగిస్తాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రకు అంతమంటూ ఉందా? తరువాతి అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెప్తాను. నా అన్న ఈ అహంభావాన్ని అణిచివేయాలనుకున్నా అణగడం లేదు. ఈ నేను ఎవరనేది నిశ్చయంగా తెలియదు కనుక సాయియే తమ కథను చెప్తారు. వారే మానవ జన్మ యొక్క మహిమను తెలియజేస్తారు. తమ భిక్షావృత్తిని గురించి, బాయిజాబాయి భక్తిని గురించి, తమ భోజన పద్ధతిని కూడా చెప్తారు. మహల్సాపతిని, తాత్యాకపోతే గణపతిని తన వెంట పెట్టుకుని బాబా మసీదులో ఎలా శయనించేవారో ఆలకించండి. హేమాడ్ పంత్ సాయికి శరణొచ్చి తాను భక్తుల పాదరక్షణని తెలియజేస్తున్నాడు. సాయి ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వివిధ కథా నిరూపణమును 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయము. శ్రీ గణేశాయన్ మహా, శ్రీ సరస్వతాయన్ మహా, శ్రీ గురుభ్యోన్ మహా, శ్రీ కులదేవతాయన్ మహా, శ్రీ సీతారామచంద్రోభ్యాయన్ మహా, శ్రీ సద్గురు సాయినాథాయన్ మహా. గత అధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయం, బాబా నివాస స్థానమైన షిరిడి మహాభాగ్యం గురించి చెప్పబడింది. మొదట బాబా పసివానిగా ప్రకటమై తర్వాత పిచ్చి పకేరిగా మారటము, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం చేయటం, అదే ప్రదేశంలో భవనం తయారు చేయటం, బాబా యొక్క దౌతి భౌతి ఖండయోగ ప్రక్రియలను వర్ణించటం అయింది. తమ శరీరానికి శ్రమ కలిగించే అపాయాలను బాబా యొక్క భౌతి దౌతి ఖండయోగ ప్రక్రియలను తమ శరీరానికి శ్రమ కలిగించే అపాయాలను సహించే భక్తరక్షకుడైన సాయినాథుని నేనేమని వర్ణించను.
ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, బాయేజీభాయి సాధు సేవ, బాబా భోజన పద్ధతిని గురించి, బాబా తాచా మహల్సావతి ఈ ముగ్గురు మసీదులో ఎలా శయనించేవారు, రహతాలోని కుశాల్ చంద్ గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలగు విషయాలను వినండి. ప్రతిరోజు ఉదయాస్త సమయ ఉదయాస్తమానాలవుతాయి. అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్ని సరిగ్గా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడాసక్తులు, తరుణ వయసులో తరుణీ రక్తులు, వృద్ధాపంలో జరాగ్రస్తులై ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు. పుట్టటం, బాగా పుష్టిగా పెరగటము, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకటము, వీనితో జన్మ సార్థకమైనట్లా. మానవ జన్మ యొక్క కర్తవ్యం పారమార్థ ప్రాప్తి. ఇదే సత్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలగు వాని బ్రతుకులలో ఏ లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి. స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి. ఇలా కుక్కలు, మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనమేమిటి? శరీర పోషణ మరియు మైథునము ఇవే మానవ శరీరానికి సాధనలైతే, ఈ జన్మకు పర్యవసనము ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థము. ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ నాలుగింటితోనూ ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంది? మీ వివేకంతో నిర్ణయించుకోండి. ఇదే మానవ శరీరానికి సార్థకత. అయితే మానై పుడితే మాత్రం ఏం లోటు? కొలిమి తిత్తి కూడా శ్వాస ఉచ్ఛ్వాసాలను చేస్తుంది. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు స్వాస్థంగా ఉండేవారు అన్న వివేకం ఉండటము ఈ జన్మకు సఫలత. మనమెవ్వరము, ఎక్కడి నుండి వచ్చాము, ఈ మానవ జన్మకు కారణమేమిటి అన్న ఈ రహస్యాలను తెలుసుకున్నవారు వివేకవంతులు. లేకపోతే అంతా వృద్ధాశ్రమ. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలా ఉంటుంది. అయినా అది క్షణక్షణం వేరువేరుగా మారుతుంటుంది. ఈ శరీర పరిస్థితి కూడా అంతే. బాల్యము, యవనము, వార్ధకావస్థలు జనులందరికీ ఉంటాయి. కానీ అవి సహజంగా ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు. కళ్ళకు కనిపించేది వెంటనే నశించిపోతుంది. అపరిమితంగా మారుతున్న ఒకటిగానే భాషిస్తుంది. అలాగే ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు. శరీరము మలమూత్రాలు, శ్లేష్మము, చీము, రక్తాల మురికి కాలువ. దీనికి క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఇది చాలా చెడు లక్షణాల కలది. ఈ మానవ శరీరం క్రిమికీటకాలకు ఆలవాలం, అనేక రోగాలకు అంగారం, క్షణభంగరం, అస్వాస్థము, రక్తమాంసాలు, నరాలతోనున్న వాహనము, ఎముకలతో చర్మాలతో కూడిన ఒక ఆకారము, మలమూత్రాల దుర్గంధపు గొయ్యి. ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకము. రక్తమాంసాలు, చర్మం, నరాల కొవ్వు, మజ్జ, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాలు కల ఈ శరీరము అల్పాయువు కలది. ఇలాంటి అమంగళ నశరీరమైన మానవ శరీరం క్షణభంగరమే. అయినా మంగళాకారుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే. జనన మరణాలు ఎప్పుడు వెంట ఉంటాయి. వీనిని తలుచుకుంటే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులను ఎంతమంది వస్తున్నారో మరి ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తున్నారు? మార్కండేయుని వలె పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగరమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యము సంపాదించినట్లే శ్లోకాలు, కథావార్తలు వినే సమయము సార్థకమవుతుంది. మిగతా కాలము వ్యర్థము. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటం ఈ జన్మకు సార్థకం. కానీ ఎవరికైనా అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శ్రేష్టమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్య, బిడ్డలు, ధనము, వైభవము,
సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి సంప్రాప్తించిన మనసులో అసంతృప్తే ఉంటుంది. శ్వాసమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని సర్వభూతాంతరాత్మమైన భగవంతుని ఉపాసించడమే పరమపద ప్రాప్తిదాయకము. ఈ మానవ శరీరము చర్మము, ఎముకలు, రక్తమాంసాలతో తయారైంది. ఇది పరమార్థము సంపాదించుకోవటానికి ప్రత్యక్ష ప్రతిబంధకము. దీనిపై మమకారాన్ని విడవాలి. దీనిని కేవలం ఒక నౌకరీ వలె భావించండి. దీనిని నెత్తిన కూర్చోపెట్టుకోకండి. బాగా గారాబంగా చూస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి. జీవించటానికి సరిపడా అన్న వస్త్రాలు తగు మాత్రం ఆలనా పాలనా చేసి దీనిని జనన మరణాలను తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి. ఇది జనన మరణాలతో కూడిన అసాధ్యాత్మకము, ప్రతి క్షణము వినాశోత్మకము, నిరంతరము దుఃఖాలను కలిగించే దీని సుఖాలు క్షణికము. ఇవి మెరుపు తీగ వలె ఒక క్షణం ఉండి వెంటనే పోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమని గ్రహించండి. శరీరము, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకుంది. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకుని పోయినా మనము వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు. చనిపోయిన వారి వెనుక చావటము, మరలా జన్మించటము, అలా జనన మరణాల చక్రంలో తిరగటమే కానీ దీన్ని ఏ విధంగా తొలగించుకోవాలా అన్న ఒక్క క్షణమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది. కాలము ఆయువును గణించడంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. చివరి గడియ రాగానే అది ఒక క్షణమైనా ఆగదు. జాలరి వలయ బాగా లాగినప్పుడు వానిలో చిక్కుకున్న చేపల వలె జీవులు మరణ సమయంలో గిలగిలా కొట్టుకుంటాడు. మహాభాగ్యం వల్ల ఎంతో పుణ్య సమయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టపాశ్చాత్తు అనుకోకుండా చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయకండి. తర్వాతి జన్మలో సాధించవచ్చని అనుకోకండి. ఈ అవకాశం ఒక్కసారి చేయి జారిపోయిందా ఇకంతే. మరలా ఇదే తప్పక లభిస్తుందని నిశ్చయం లేదు. అలా అనుకున్నవాడు మూర్ఖుడు. కొందరు పావులు వారి వారి కర్మానుసారము శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు. అంతకంటే అధములు జంగమ మార్గాల్లో జన్మిస్తారు. మరలా తమ కర్మానుసారము స్థావరలై జన్మిస్తారు. వారి వారి కర్మానుష్ఠానము జ్ఞానాన్ని బట్టి వారి శరీరము గ్రహణమని శృతి ప్రమాణము. యథా ప్రజ్ఞః హి సంభవ అని శృతి మాత అత్యంత కరుణతో వసించింది. వారి వారి జ్ఞానాన్ని బట్టి జననం కూడా ఉంటుంది. పరమేశ్వరుని లీల అంతుబట్టనిది. దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం అశక్యము. ఎవరికైనా అంశమాత్రమైన అది అవగాహన అయితే ఆ మానవ శరీరం ధన్యము. పరమ భాగ్యం వల్ల నరజన్మ లభిస్తుంది. మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించటము, పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సాయి చరణాల ప్రాప్తి, ఇవన్నీ చాలా అరుదైన లాభాలు. నానా రకాల జన్మలున్న మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టము. మనం ఎక్కడి నుండి వచ్చాము, మనల్ని ఎవరు సృష్టించారు అనే వివేకంతో ఆలోచించేది మానవులే. ఇతర యోనుల్లో జన్మించే ప్రాణులు దీన్ని గ్రహించలేవు. అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి. భూత భవిష్యత్ వర్తమానాల గతి గురించి కానీ ఈశ్వరుని గురించి కానీ అవి ఎరుగవు. అందువల్ల పరమేశ్వరుడు ఈ మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యంతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆనందించాడు. నశరీరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధన సంపద వేరొకటి లేదు. గారడివాడు గొప్ప చతురుడు. అజ్ఞానులు ఎదుట తన ఆటంకాలను ప్రదర్శించడు. తన కళా కౌశలంలోని మర్యాదలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు. అట్లే పశుపక్షులు మొదలగు
జీవజంతువులను, చెట్ల చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి తన లీల నిస్సారమని అనిపించి నిరాశతో దుఃఖం కలిగింది. సూర్యచంద్రులు, తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన గొప్ప కౌశలాస ఎవరు కొంచెమైనా గ్రహించడం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की जय. ఈ సకల లీలలను చేయడంలో జగదీశ్వరునైన నా ఉద్దేశం ఏమిటి అని నిశ్చయంగా ఒక్క జీవి అయినా తెలుసుకోవటం లేదు. నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధి కల ప్రాణిని సృష్టించినంత వరకు నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని, సృష్టిలోని సారాసారాన్ని విచక్షణా బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు. అగాధమైన నా వైభవాన్ని, అట్లే అపూర్వమైన నా శక్తిని, నా మాయాలీల అంతటిని అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు. అతడే నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు, నన్ను ధ్యానిస్తాడు, ఆశ్చర్యపడతాడు. అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది. ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత. నేను జగత్తును శాసించే విధానాన్ని చూచి నరుడు కృతార్థుణ్ణి అనుకోవాలి. శరీరాన్ని పోషించడం, కోరికలను తీర్చుకోవడానికి, డబ్బు గడించడానికి కాదు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించడమే జీవితానికి సాఫల్యం. అభేద జ్ఞానమే తత్వం. ఉపనిషత్తులోని బ్రహ్మజ్ఞానం అదే. పరమాత్మ ఉపాసన అన్నా అదే. భక్తులు భగవంతుడు అన్నా అదే. గురువు బ్రహ్మ వేరువేరు కాదన్న అభేద జ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను తరించడం సులభమని తెలుసుకోండి. యోగ్యులు, శ్రద్ధగలిగిన పురుషులు జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకుంటారు. ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. అజ్ఞానం నిరసనం కాకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు. ముళ్ళుతో ముళ్ళును తీసి రొంటిని పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాతీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులవడమే నరజన్మ యొక్క పర్యవసానం. విషయ వాసనలనే చమురంతా అయిపోయి అజ్ఞానాంధకారపు బుగ్గి రాలిపోయి నేను నాది అనే ఒత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రభను ప్రకాశింపచేయదు. శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరి అయినా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించినవని తెలుసుకోవాలి. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతిని అనుభవించడం లేదా రామనామాన్ని స్మరించడం మనకు మరో రెండవ పని లేదు. కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా ఉండండి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. అందువలననే స్వయంగా అనాది అభోక్త అయిన ఆత్మ భోక్తత్వాన్ని ఆపాదించుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తత్వం ఔపాధికం. ఆత్మ స్వాభావికంగా స్వయంగా అనుభవించలేదు. ఈ విషయంలో న్యాయశాస్త్రం, అన్వయ వ్యతిరేకాలు ప్రమాణాలు. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలకు బుద్ధికి అప్పజెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్లు ప్రవర్తించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మానంద
చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండడమే మానవ జన్మ యొక్క పర్యవసానం. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవ శరీరం కంటే వేరే సాధన లేదు. అభ్యాస పరాయణుడైన నరుడే నారాయణ పదవిని పొందగలడు. అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయండి. ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైన వృధా చేయకండి. సముద్రం యొక్క ఉప్పు నీరు మెగునిలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు గురు చరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమయమవుతాయి. గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది? గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడు జడులైన జీవులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, జ్యోతిష్యం మరియు వైద్యుడు వలనే ఏడవ వారు గురు మహారాజు. వీరిద్దరి యందు భక్తి విశ్వాసం ప్రధానం. వీరి యందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం ఉంటే అప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తి. భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో తక్కువగానో ఉంటే సిద్ధి కూడా అట్లే అని తెలుసుకోండి. సత్పురుషులు బద్ధులను ముముక్షువులుగాను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. అవ్యక్తమైన నీరు వ్యక్తమై పరోపకారార్థం పనిచేస్తారు. వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు చేయలేని పనులు సత్పురుషుల ఆచరణ, ప్రవర్తన, వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యమవుతాయి. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహణం, నిరహంకారం మొదలగు వానిని ఆచరించేవారు దుర్బలం. గ్రంథ పఠనం ద్వారా లభించని సుగుణాలు వానిని ఆచరించే వారిని చూస్తే సులభంగా లభిస్తాయి. అసంఖ్యాకమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బద్ధ విముక్తులను చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు. సాయి మహాత్ములు ఈ కోవకు చెందిన వారే. వారు ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు అయిన ఫకీరుని వలె ఆచరించేవారు. ఎల్లప్పుడూ ఆత్మ నిరతులై ఉండేవారు. వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూచేవారు. నేను నాది అన్న మాట వారికి లేదు. అన్ని ప్రాణులను దయతో చూచేవారు. అన్ని జీవులలోనూ భగవంతుని చూచేవారు. వారికి సుఖాలలో ఆనందం లేదు, దుఃఖాలలో శోకం లేదు. రాజును పేదను సమానంగా చూడడం సామాన్య విషయమా? తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి జోలి పుచ్చుకొని గడపకు తిరిగేవారు. వారు ఎవరింటికి వెళ్ళి బిచ్చగాని వలె అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అని తమ చేయి చాచేవారు. వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. వారి భోజన కౌశల్యం చూడండి. అన్నమును, రొట్టెను బాబా జోలిలోనే వేయించుకునేవారు. పలచని పదార్థాలను డబ్బాలో వేయించుకునేవారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలన్న ఆశ లేదు. ఇక మనసులో వేరువేరు పదార్థాల రుచిని తెలుసుకోవాలన్న లాలస ఎందుకు ఉంటుంది? తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వానిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరము, అవి అరుచికరమని వారి జిహ్వ ఎరుగదు. వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకొని సంతుష్టులయ్యేవారు. అదైనా నియమంగాన తమ ఇచ్ఛానుసారం ఒకరోజు 12 మార్లు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు. ఇలా తెచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడూ వానిని తరిమేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మి శ్రీ కూడా 10-12 రొట్టెలను తనింటికి తీసుకువెళ్ళేది. ఆమె ఎప్పుడు వారించేవారు కాదు. కుక్కలను, పిల్లులను కలలో కూడా తరమడం ఎరుగని వారు పేదలను, దుర్బులను అడ్డగిస్తారా?
వారి జీవితం ధన్యం. మొదట్లో వారు పిచ్చి ఫకీరు అనే ప్రజలలో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకునే వారిలోని గొప్పతనం ఎలా కనిపిస్తుంది. ఫకీరు అయిన వారు ఉదార హృదయులు, ప్రేమమూర్తులు, ఏమీ ఆపేక్షించని వారు. పైకి చంచలంగా కనిపించిన అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అంతుపట్టనిది. సిడి కుగ్రామంలో ఉదార స్వభావం కల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యా కోతే తల్లి బాయిజాబాయి రొట్టెల బుట్టను తలపై పెట్టుకొని మధ్యాహ్నం అడవిలోనికి వెళ్ళేది. మైళ్ళు మైళ్ళు నడిచి చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీరును వెతికి పట్టుకొని వారి పాదాలపై పడేది. ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం. మధ్యాహ్నం సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టె కూర పెట్టేది. ఆమె యొక్క తపస్సుకు బాబా జీవితాంతం మర్చిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు. ఆమెకు ఆమె భర్తకు ఇద్దరికి ఫకీరు చరణాలయందు దృఢమైన భక్తి. ఆ ఉభయులకు ఫకీరే దేవుడు, భగవంతుడు. భక్తిభావం ఉన్న వారికే చెందుతారు. ఫకీరు బాబా ధ్యాన నిమగ్నుడై ఉండగా బాయిజాబాయి ఆకు వేసి బుట్టలోని అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది. రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం. ఎల్లకాలం నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం క్షణభంగురం అని బాబా ఎప్పుడు చెప్పేవారు. తర్వాత బాబా అడవులను వదిలి ఊళ్ళోకి వచ్చి ఉంటూ మసీదులో అన్నం తిననారంభించారు. ఆ తల్లి శ్రమను తొలగించారు. ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారి తర్వాత తాత్యా కూడా అట్లే పాటించాడు. సత్పురుషులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో ఎప్పుడూ వాసుదేవుడు ఉంటాడు. ఆ సత్పురుషులతో సమగమ సౌఖ్యాన్ని పొందిన భక్తులు ధన్యులు. తాత్యా మహా భాగ్యవంతుడు. మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. వీరిద్దరూ బాబా యొక్క సమగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు. తాత్యా మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. బాబాకు కూడా వీరిద్దరిపైన సమానంగా అనుపమానమైన ప్రేమ. వీరు తూర్పు, పడమర, ఉత్తరం 3 దిక్కులలో ముగ్గురి తలలను ఉంచి మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పక్కలు పరుచుకొని కథలు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండో వారు లేపేవారు. తాత్యా గురి పడితే బాబా అతనిని ఇటు అటు దొర్లించి అతని తలను పట్టుకొని ఒత్తుతూ వెంటనే లేపేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాను గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుబంధంతో తాత్యా 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. భాగ్యవంతమైన ఆ రోజులు గడిచిపోయినాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో శయనించిన తాత్యాకు గల ప్రేమను ఎలా తోచగలం? అతనిపైనున్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు? శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తండ్రి చనిపోయిన తరువాత తాత్యా సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే నిద్రించేవాడు. ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధానిష్టలు ఉన్నవారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరి షావుకారు. బాబాకు ప్రసిద్ధ గణపతి కోతే పాటీలు పైన ఉన్నంత ప్రేమ కుశాల్ చంద్ పినతండ్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతి వాడైన అతనికి బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచూ ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేటు చనిపోయాడు. అయినా బాబా అతనిని మరచిపోలేదు. పైగా ఆ ప్రేమ రెండింతలయింది. తరువాత కుశాల్ చంద్ పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. బాబా తమ జీవితాంతం అహర్నిశలు అతని బాగోగులను కనిపెట్టుతూ ఉండేవారు. భావికులైన భక్తులను వెంటబెట్టుకుని బాబా ఒకసారి ఎద్దుల బండిలోను, మరోసారి గుర్రపు బండిలోను మైలున్నర దూరంలోనున్న రహతాకు వెళ్ళేవారు.
ఆ గ్రామస్తులు డోలు, సన్నాయి మొదలగు వాద్యాలతో సహా ఊరి పొలిమేర వద్ద బాబాను కలుసుకుని ప్రేమతో వారికి సాష్టాంగ ప్రణామం చేసేవారు. అటు తరువాత అక్కడి నుండి బాబాను ప్రేమతో ఆనందం ఉప్పొంగుతుండగా మేళతాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు. కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ పలహారాలను సేవింపచేసి వారిని సుఖంగా కూర్చుండబెట్టి ఆ తరువాత ఉభయులు పాత కథలను, గత స్మృతులను ముచ్చటించుకునేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా ఆనందంగా విహరించి పలహారాన్ని సేవించిన తరువాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామం, రెండో వైపు నీమ్గాం గ్రామం. ఈ రెంటి మధ్య షిరిడీ గ్రామం. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ రెండు గ్రామాల నుండి బయటికి బాబా స్థూల శరీరంతో తమ నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు. అయినా వారికి ఎక్కడ ఏం జరుగుతున్నది అంతా తెలుసు. వారు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. రైలు బండిని అసలు చూడనే లేదు. అయినా ఆ రైలు బళ్ళ పోకల వేళలు గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళ్ళితే అంత తొందరపడుతున్నారు ఎందుకు అని అనేవారు. బాబా, ఇక త్వరపడకపోతే ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు అని అంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవరూ లేరు, ఎందుకింత తొందర, వెళ్ళి కొంచెం రొట్టె తిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పేవారు. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, వివేకులు, ప్రాజ్ఞులు అందరికీ అది అనుభవమే. వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. కానీ వారి మాటను లక్ష్య పెట్టని వారు తప్పక ఫలితాన్ని అనుభవించేవారు. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వము, అభినవము అయిన అనేకుల అనుభవాలను ఒకటి తరువాత ఒకటి సంక్షిప్తంగా చెప్పగలము. హేమాత్ సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో భక్తులు తమ ఊళ్ళకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి. ఆజ్ఞను పొందిన వారే వెళ్ళటం, లేనివారు ఉండిపోవటం, లేకపోతే బాబా మాటను జవదాటటం వలన అపాయాలకు గురి కావడం గురించి తెలియజేస్తాను. అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షాన్నాన్ని ఎందుకు సేవించేవారు? పంచసునాది పాతక చాలనం మొదలగు కథలు వర్ణన తరువాత మీ శ్రేయస్సు కొరకు సాయి చరిత్రను శ్రవణం చేయండని హేమాత్ శ్రోతల చరణాలకు నమస్కరించి మాటి మాటికి వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయి సమరావతారణం అను 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయే నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు? భక్తుల శ్రేయస్సు కొరకు పంచసూనాది పాప నివృత్తికి బాబా తమ నిర్యాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించటం, ఆ బ్రహ్మస్థావరాలలో సాయియే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసులలో నాటేవారు. అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నాను. దీనిని వింటే కృతకృతులవుతారు. షిరిడీ యాత్ర యొక్క విశిష్టత: యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తరువాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి. ఇది అందరికీ అనుభవం. బాబా ఆజ్ఞను మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు. అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు. దానిని వారు జీవితాంతం గుర్తించుకునేవారు. రొట్టె తిని వెళ్ళండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళ్ళితే
వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యాకోతే పాటీలు కోపర్గాంలో ప్రతివారం జరిగే సంతకు బయలుదేరి మసీదికి వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతిని తీసుకునే శంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు. భక్తుల అశ్రద్ధతో బాబా అనుమతిని తీసుకోకుండా బాబాకు సమయ అసమయాలు, మంచి చెడు వేళలు తెలుసు. తాత్య తొందరపాటున చూచి కొంచెం ఆగు అని అన్నారు. బజారుకు మరోసారి వెళ్ళవచ్చు, ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దు అని చెప్పారు. కానీ తాత్య యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కానీ శ్యామ అవసరమేముందని తలచి బాబా మాటను లెక్క చేయకుండా తాత్య టాంగాలో కూర్చుని బజారుకు బయలుదేరాడు. 2 గుర్రాలలో ఒకటి చంచలమైనది, 300 రూపాయలు ఖరీదైనది. సావుల్ విహర్ వద్ద అదుపు తప్పి అతివేగంగా పరిగెత్తసాగింది. ఎన్నడూ కొరడా తిని ఎరుగని అతి త్వరగా బజారుకు వెళ్ళగల గుర్రం పడిపోయింది. దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాత్య నడుం పట్టింది. ఇక ఎక్కడి బజారు, ఎక్కడి సంత? తాత్యాకు సాయిమాత గుర్తుకు వచ్చారు. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కాదు. జరిగిపోయిన దానిని కూర్చి ఆలోచించటం వ్యర్థం. ఇలాగే మరోసారి జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు. ఆ తరువాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్ళే బండి. గుర్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మిట్టా పల్లాలు చూడకుండా అతివేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకు వచ్చింది. సాయిబాబా దయతో ఆ అపాయం తొలగింది. టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. నయం, అక్కడితో వెనకకు మరలాడు. తరువాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇలాగే ఒక ముంబై పుర నివాసి, ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు మాధవరావు పేర నానా చాందోర్కర్ వద్ద నుండి సిఫార్సు పత్రాన్ని తెచ్చుకున్నాడు. ఒక గూడారంను అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకొని వస్తామని అనుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. కానీ వ్యర్థమైంది. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మనసులోని కోరిక. కానీ బాబా అతన్ని మసీదులో తన వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు. అతడు క్రిందనే సభామండపంలో కూర్చొని అక్కడ నుంచి తమ దర్శనం చేసుకోవాలి, కానీ పైకి రాకూడదని ఆంక్ష. అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా, ఎందుకింత తొందర, రేపు వెడుదువు గానివిలే అని అన్నారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపపడ్డారు. కనుక వెళ్ళవద్దని జనులు అతనికి అనేక విధాల నచ్చజెప్పారు. అయినా అతను పట్టించుకోలేదు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. మొదట బండి బాగానే నడిచింది. తరువాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ విహార్ దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది.
గృహస్థుడు వెనుక కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టు తప్పింది. వెనుకనున్న గృహస్థుడు రోడ్డు మీద బెల్లికలా పడ్డాడు. గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు. ఆ గృహస్థు కొంత దూరం ప్రాకుకుంటూ వెళ్ళాడు. అతనిని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరొక వైపు ముంబై ఉండగా టాంగా కోపర్గాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతను అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపపడ్డాడు. తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలుగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. బాబా ఆజ్ఞను జవదాటే సాహసం చేసేవారు కాదు. కొందరి విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు, లేదా కొందరు మరమరాలు నమిలేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళ కాని వేళ కూడా రైలు అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయుటే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తనువు, మనసును, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంట యజమాని ముందుగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం. యతులు, బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పొట్టలను నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి. యతులు తమ ఉదర పోషణకు ఎప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కాదు, వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైంది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తి అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబమని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధులలో అడుక్కోవడాన్ని గమనించండి. ముందు సంతానంపైన, ధనంపైన, లోకంపైన, పదవిపైన మోహాన్ని విడవాలి. ఈ క్షణత్రయాలు లేనివాడు భిక్షాన్నాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజ్ తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండడం చేత వారి శ్రీ చరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయడం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో రోజు బాబా స్వయంగా వీరిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు. వారు ప్రతిరోజు 5 ఇళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లలోనే కూర్చొని ఆ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు. పంచమహాయజ్ఞాలను ఆచరించిన తరువాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచశూనాలు నశించిపోతాయి. ఖండణిని, చుల్లి, పేషణి, ఉదకుంబి, మార్నని ఇవి పంచసూతకాలని ప్రజలలో ప్రసిద్ధి.
రోటిలో ధాన్యం వేసి రోకలితో దంచి పొట్టును తీయడంలో తెలియకుండానే జీవహింస జరుగుతుంది. కానీ ఇదంతా చేయకపోతే ఆ ధాన్యం వంటకు పనికిరాదు. పంచసూ పంచసూనాలలో మొదటి పాపం ఖండని. పొయ్యిలో కట్టెలు పెట్టి వండడంతో తెలియకుండా ఎన్నో జీవులు చచ్చిపోతాయి. మళ్ళీ ఇది రెండవ పాపం. తిరగలిలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండా అసంఖ్యాక ప్రాణులకు హాని కలుగుతుంది. దీని పేరు పేషణి. వాసీకూప తటాకాల నుండి కొండలో నీళ్లు తేవడం, లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమడం లేదా ఉతకటం వలన అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి. బిందెలను శుభ్రం పరచడానికి దానిని చేత్తో తోమడంలో అనిచ్ఛాపూర్వకంగా హత్యలు జరుగుతాయి. ఇది ఉదకుంభి అనే 4వ పాపం. అట్లే సన్నీళ్లతో గాని లేక వేడినీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు, కల్లాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చచ్చిపోతాయి. దీని పేరు మార్జని. ఈ పంచమహాపాపాల నుండి విముక్తులవ్వడానికి గృహస్థులు పంచ మహాయజ్ఞాలు చేస్తే పంచపాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం కలిగిన తరువాత ఫలితంగా భాగ్యవంతులు మోక్షాన్ని పొందుతారు. సాయిబాబా యొక్క ఈ భిక్షావృత్తిని గూర్చి వ్రాస్తుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చిన వారు మర్చిపోయినా బాబా అడగటం మర్చిపోయేవారు కాదు. రొట్టె కూర కానీ పాలకోవా కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి. అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు. ఇలాంటి రమ్యమైన శిక్షణా పద్ధతిలో బాబా సరి అయిన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు. వారి ఆనంద స్థితిని వర్ణించలేము. రామచంద్రుడు అనే భక్త శ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు. వారి ఇంటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రామధామం. అతనిని బాబాసాహెబ్ తర్కడ్ అని అందరూ ఎప్పుడూ పిలిచేవారు. ఇప్పుడు ఈ గ్రంథంలో అతని గురించిన కథ. సాయి పైన ఉప్పొంగే ప్రేమతో మునిగిన తర్కడ్ చెప్పిన అతని అనుభవాలను వినడం ఎంతో ఆహ్లాదకరం. అతని భక్తి వైభవం ఎంత గొప్పది. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే. ఒకదానిని మించినది మరొకటి. వానిని అతడు హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మండపంలో ఉంచి రోజు త్రికాల పూజలు చేసేవాడు. తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు. అతని పుత్రుడు కూడా భక్తుడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోంచేసేవాడు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయా వాచా మనసా నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయా వాచా మనస నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అతనికి అత్యుత్తమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమె షిరిడీ వెళ్ళాలని ఉబలాట పడింది. ఆమె వెంట దారిలో తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం. షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక. కానీ తండ్రి తలచినట్లుగా కుమారుని మనసులో వెళ్ళాలని లేదు. ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. ఇష్టం లేని అతనిని
విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు? అది అతని సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకుని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేమపూర్వకంగా అన్న మాటలు వినండి. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరూ భోజనం చేయమని మాట ఇస్తేనే గాని నేను నిశ్చితంగా ప్రయాణం చేయలేను. తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజా కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను. నీవు నిశ్చితంగా ఉండు. ముందుగా సాయికి సమర్పించకుండా ఎవరూ అన్నాన్ని స్వీకరించం. నా ఈ మాటలు ప్రమాణంగా భావించి ఏ అనుమానం పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పాడు. ఇలా తండ్రి హామీ ఇచ్చాక ఆ అబ్బాయి షిరిడీ ప్రయాణం అయ్యాడు. మరునాడు ఉదయం తర్కండ్ స్వయంగా పూజ చేశాడు. బాబాసాహెబ్ తర్కండ్ రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపటం ముందు సాష్టాంగ ప్రణామం చేసి ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను సేవను స్వీకరించండి. యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి అని. ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన లేచి స్నానం చేసి తర్కండ్ ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి ప్రతిదినం నైవేద్య సమర్పణ కూడా చేసేవాడు. బాబాసాహెబ్ పటిక బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం జరిగింది. తర్కడ్ మనసు వ్యవహారాలలో మునిగి ఉండడం వలన మరుపు కారణంగా ఒక దినం నైవేద్యం లేకుండానే అందరి భోజనాలు అయ్యాయి. తర్కడ్ ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారి కావటం వలన రోజు తెల్లవారుజామునే అతనికి బయటికి వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం తిరిగి బయటి నుండి వచ్చిన తరువాత ఉదయం తాను నివేదించిన పటిక బెల్లం ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకునేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టడం మరిచిపోయాడు. అందువలన భోజనంలో ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం నైవేద్యాన్ని పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి. కానీ ఆ రోజున పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడటం వలన పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు. అందువలన ప్రసాదాన్ని వడ్డించలేదు. తర్కడ్ పశ్చాత్తాపంతో పళ్ళెం ముందు నుండి లేచి సాయిపటానికి వందనం చేసి ఆవేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు. బాబా, ఏమిటి ఈ మాయ? నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది? నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. నేను పొరపాటు చేశాను. నేను సిగ్గు విడిచిన వాణ్ణి. మహాప్రభు, నన్ను కరుణించండి. అంతఃకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగ పడ్డాడు. మహారాజా, దయాగన, నాపై కరుణ చూపండని ప్రార్థించాడు. నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు. అనన్య శరణుజొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీనదాసుని కొరకు వారి అభయవచనాన్ని వేడు. బాంద్రాలో జరిగిన ఈ విషయం 100 కోసుల దూరంలో ఉన్న షిరిడీకి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలను వినండి. బాబా భూత భవిష్యత్ వర్తమానాలకు దేశకాలాలకు అతీతులు. వారు త్రికాల జ్ఞాని అని అనడానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం. అదే రోజు షిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగానే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను. తినటానికి త్రాగటానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరిగి రావలసి వచ్చింది. ఎలాంటి రుణానుబంధమో. తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో ప్రేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేనట్లే వెనుకకు తిరిగి వచ్చేశాను. ఈ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించటం బహుశా మరచి ఉంటాడని గ్రహించాడు.
తనకు ఇంటికి వెళ్ళటానికి అనుమతినిమ్మని అక్కడే స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं आंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి